హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను మీ సునీత స్వీట్ గార్డెనర్ అండి. మనకి న్యూ అప్డేట్ ఏంటంటే మన తోటలోకి 2 గులాబీ మొక్కలు వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో, కలరు చాలా బాగుంది కదా. అది మంచి కలరు, పింక్, లైట్ పింక్, చాలా అందంగా ఉంది. నిన్న సాయంత్రం పెట్టడం జరిగింది. ఇదైతే స్వీట్ లెమన్, కాయలు వస్తున్నాయి. పోతా మొన్న వర్షాలకి రాలిపోయిందండి, అయినా చిన్న పిందులు ఉన్నాయి. దీనికి కరివేపాకు అయితే చూడక్కర్లేదు, చక్కగా వస్తుందో. ఇంకేమిటి, మనకి గోంగూర కూడా చాలా బాగా వచ్చింది. గోంగూర బచ్చల కూర, అది గులాబీ కొమ్మలు కట్ చేశాను, చిగురు పడుతున్నాయి, వైట్ అది. ఇంకేమిటి, కోడి జుత్తులు. ఇదిగోండి, ఇది ఒక మొక్క. ఇది ఆ పింక్ కలర్ రోజు నిన్న తీసుకొచ్చి పెట్టాను నర్సరీ నుంచి. ఓకేనా. బెండకాయలు వస్తున్నాయి. ఇంకా పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. బంతులు కూడా వేసాను. కాస్మస్ మొన్న సెలవు పెట్టిన రోజు ఈ ముక్క మాత్రమే క్లీన్ చేశాను, సరిపోయింది నాకు. ఈ ముక్క మాత్రమే ఇలాగా గడ్డంతా పీకి క్లీన్ చేశాను. దెబ్బకి నడుము పట్టేసిందండి. ఈ లెక్కన రైతు ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. మనం ఫుడ్ ఏం కాకుండా పడేస్తాం. అలా ఫుడ్ని ఎప్పుడు మీరు వేస్ట్ చేయకండి దయచేసి. ఎంత రైతు కష్టపడితేనే కానీ మన ఈ 5,000 నోటి దగ్గరికి వెళ్ళవు కదా. అందుకే దయచేసి ఆలోచించండి, ఫుడ్ ఎవరు వేస్ట్ చేయకండి. రైతు ఎంత కష్టపడి ఎన్నో పాటలు పడి ఎండనక వాననక ఎంత కష్టపడితేనే కానీ మనకి ఫుడ్ నోటి వరకు రావడం కష్టం, అంతే కదా. చూడండి ఇక్కడ ఎంత బలంగా వచ్చినాయో గోంగూర. ఇవి బెండకాయలే, మొక్కలు వేసాను, మంచిగా మొగ్గలు వస్తున్నట్టున్నాయి. పచ్చిమిర్చి, చుక్కకూర చూడండి చక్కగా వచ్చిందో. అది వచ్చేసి పాలకూర. తోటకూర దగ్గరగా విత్తనాలు వేసేయటం వల్ల అంత గ్రో లేనట్టుంది, చూస్తాను ఈసారి. ఇది ఒక సిలోన్ బాచిలి. ఇది పింక్ కలర్ రోజ్ అండి, సెంటర్ రోజు. అలోవెరా, బంతి, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి మొక్కలన్నీ. పచ్చిమిర్చి, సేమ్ మిరపిది, లక్ష్మణ ఫలం, ఇది లక్ష్మణ ఫలం. మొన్న ఏం చేశానంటే కొమ్మలన్నీ కట్ చేసేసాను దీనికి. ఇది మల్బరీస్ అన్నీ మంచిగా వచ్చినాయండి. మళ్ళీ వచ్చాయి మల్బరీస్ అని. చిగురికి కొమ్మకి మల్బరీస్ వచ్చేసాయి, మనకి మంచిగా వస్తున్నాయి. ఇది ఎంత ప్రూమింగ్ చేస్తే అంత బాగా కాయలు వస్తాయి దీనికి. ఇది కిందనే పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటుంది. నీలగోరింట, చామంతి, అది తైవాన్ మామిడి, పసుపు. ఒక రకం కాదండి, అన్ని రకాలు ఉన్నాయి దేవుని దేవాల మనకి. పచ్చిమిర్చి కుండీలో పెట్టాను, మొన్న చక్కగా వచ్చినాయి. ఒక 10-15 కాయలు వచ్చినట్టున్నాయి, లెక్క పెట్టాను, బాగానే వచ్చినాయి. యాపిల్, అది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇంకా బాగా పెరగాలి, నేలలో వేసాం కదా, మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయండి, మాకు మల్లె మొగ్గలు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. నిన్న 12 పూలు కోసాను. ఇక్కడ పావులు బెడద ఒకటి, ఆ వాసనకు వచ్చేస్తాయేమో అని భయం నాకు. ఇదిగో స్టార్ ఫ్రూట్ వచ్చిందా చూసారా, అదిగో స్టార్ ఫ్రూట్.
ఎంత పువ్వు వచ్చిందో వర్షానికి అంతా రాలిపోయింది. ఒక్కటే ఒకటి మిగిలింది, అదే అలా జాగ్రత్త చూస్తున్నాను, వస్తుంది. స్టార్ ఫ్రూట్ ఇది. ఓకేనండి, మీరు కూడా ఇంట్లోనే ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా మొత్తానికి టబ్స్లో వాటిల్లో వేసి గ్రో చేసినట్లయితే చక్కగా మనం ఆర్గానిక్గా ఫుడ్ ఇంట్లోనే తినచ్చు. బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఈ మందులేసి పండించి నానా రకాల జబ్బులు మన ఒంటికి వస్తున్నాయి. ఇప్పుడు అసలు మొత్తం ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది కదా. కాబట్టి ఇంట్లోనే వీలైనంత మటుకు గ్రో చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఓకే, ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. ఓకే, బాయ్, సీ యూ అగైన్, బాయ్.